హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతాస్ కిచెన్ టాక్స్. నేను మీ గీతారాణి. మన లైఫ్లో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా? నిన్నటి వరకు ఎంతో ఆప్యాయంగా ఆప్త బంధువుల్లో ఉన్నవారిని కూడా ఈరోజు పరాయి వారుగా పరిగణించడం. మెయిన్గా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో జరుగుతుంది ఈ విషయం. ఆ క్షణం వాళ్ళ వలన నష్టం జరిగిపోయిందనో, బాధ కలిగిందనో, లేకపోతే మన గురించి చెడుగా చెప్పారనో ఆలోచిస్తాం. అలా చేసేస్తాం. తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, చివరికి మాట్లాడటం మానేస్తాం. అలా అని మర్చిపోగలమా? చేసే పనిలోనూ, వండే వంటలోనూ, చేసే ప్రయాణంలోనూ, ఇలా ప్రతి పనిలోనూ వారు మన వెన్నంటే ఉంటారు. ఎదురుపడితే కోపంతో ఊగిపోతాం, లేదంటే ముఖం తిప్పుకుంటాం. చేసినా లేకపోతే జరిగిపోయినా ఒక తప్పిదం, అది అటు నుంచైనా ఇటు నుంచైనా నష్టం ఇద్దరికీ కూడా ఉంటుంది. కోపం తగ్గాక ఇంతలా ప్రేమించే మనిషి, ఇంత సన్నిహితంగా మెలిగిన మనిషి దూరం అయ్యారనే చింత కూడా ఉంటుంది. మానసికంగా కుమిలిపోతూ ఉంటాం. అంతే తప్పించి ఒక అడుగు ముందుకు వేసి ఎదుటిపడి మాట్లాడుకో. అహం అడ్డు వస్తుంది అనుకునే కన్నా, ముఖ్యంగా చుట్టూ ఉన్నవాళ్ళు అనుకుంటాం కదా, ఆ నలుగురు అని. ఆ నలుగురు నవ్వుతారేమో, ఎగతాళి చేస్తారేమో, ఏమనుకుంటారో అనేది ప్రధానమైపోతుంది. ఎందుకంటే ఈ పోట్లాట్లు, విడిపోవడాలు జరగడానికి ఒక కొంత పర్సెంట్ కారణం చుట్టూ ఉన్న ఈ జనాలు లేనిపోనివి ఎక్కించి దూరం చేస్తారు. కాదంటారా, అవునంటారా? ఎక్కడో ఒక చోట రిగ్రెటింగ్ పాయింట్ ఉంటుంది కదా, లేదంటే క్షమించే మనస్తత్వం ఉంటుంది కదా. ఈగోలకి పోకుండా అంతకుముందు కలిసి గడిపిన క్షణాలని, స్నేహం, ప్రేమ, పొందిన లేకపోతే చేసిన హెల్ప్స్, ఇవన్నీ పరిగణలోకి తీసుకొచ్చుకొని ఉన్నది ఒకే లైఫ్, మళ్ళీ జన్మంటూ ఉంటే కలుస్తామో లేదో, అసలు రేపటి వరకు ఉంటామో ఉండమో కదా తెలియని ఈ జర్నీ జీవితం కలిసి బ్రతికేద్దామా? తప్పు ఇరువైపులా ఉన్నా కూడా సరే, ముందు మనమే మాట్లాడదాం. మహా అయితే ముఖం తిప్పుకుంటారు, తర్వాతైనా ఆలోచిస్తారు కదా. ఈరోజు నేను కడీ అండ్ పొటాటో ఫ్రై చేశాను చపాతీలోకి. సూపర్ కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఓకే, మరి ఉండనా? ఐ లవ్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ అండ్ మై టాక్స్.